బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావుపై జాగృతి అధ్యక్షురాలు మరియు ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోసం చేయడం ఆయన స్వభావమని, పార్టీలో ఉన్నప్పుడే ద్రోహం చేశారని ఆమె ఆరోపించింది. మెదక్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత, బీఆర్ఎస్ ఓటమికి తాను కారణం కాదని చెప్పడం హరీష్ రావుకు అలవాటైపోయిందని, ఆయనపై స్పష్టంగా స్పందించినందుకే తనను పార్టీ నుంచి తొలగించారని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంలో 15 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎవరికి మద్దతు ఇవ్వాలా అని తనను అడిగినప్పుడు తనకు అది సంబంధం లేదని చెప్పానని ఆమె తెలిపింది. అయితే వారు హరీష్ రావును కలిసి సమాధానం కోరగా మీ ఇష్టం అని చెప్పారని కవిత ఆరోపించారు. తాను బీఆర్ఎస్లో లేకపోవడంతో దూరంగా ఉన్నానని, కానీ పార్టీలో కీలక నేతగా ఉన్న హరీష్ రావు ఈ విధంగా వ్యవహరించడం నేరుగా మోసమేనని ఆమె విమర్శించింది. కేటీఆర్, హరీష్ రావు పేరుకే కృష్ణార్జునులా ఉన్నారని, ట్వీట్లు చేయడమే తప్ప భూమిపై పనిచేయడం లేదని ఆమె ఆరోపించింది. బీఆర్ఎస్ నాయకులు తమ వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నారే కానీ పార్టీ కేడర్ను అభివృద్ధి చేయలేదని కవిత ధ్వజమెత్తారు. జగదీష్ రెడ్డి, మదన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వంటి నేతలకు వందల కోట్లు ఎలా వచ్చాయో అని ప్రశ్నించారు. ఒకప్పుడు కేసీఆర్ను తీవ్రంగా విమర్శించి పార్టీని వీడిన పద్మా దేవేందర్ రెడ్డికి ఇప్పుడు హరీష్ రావు ఎందుకు మద్దతు ఇస్తున్నారని ఆమె నిలదీశారు. ఇదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలు చేపట్టడంలో విఫలమైందని, యువతకు అన్యాయం చేస్తోందని ఆమె విమర్శించారు. ఇంకా హరీష్ రావు బినామీలు, వారి కంపెనీలకు ముఖ్యమంత్రితో అనుబంధం ఉన్నాయని ఆమె ఆరోపించారు.